ప్రార్థన, వైద్యం ఈ రెండూ ఒకే చోట దొరుకుతాయా అంటే అవుననే చెప్పాలి. భారతదేశంలో ఒక పురాతన ఆలయముంది. అది కేవలం దైవ దర్శనం కోసమే కాదు, శతాబ్దాలుగా ఒక దైవిక వైద్యశాలగా పేరు పొందింది. మరి ఈరోజు మనం ఆ అద్భుతమైన బైద్యనాథ్ ఆలయం వెనుక ఉన్న కథేంటో తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, అదే సమయంలో ఒక హాస్పిటల్, అదే ఒక దైవిక వైద్యశాల, వేలాది మంది భక్తుల ఆరోగ్య సమస్యలను నయం చేసేంత శక్తివంతమైన ప్రదేశంగా ఎలా మారింది? అసలీ నమ్మకం వెనుక ఉన్న కథేంటి? పదండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలుపెడదాం. ఈ ఆలయం ఇంత స్పెషల్ అవ్వడానికి కారణం ఇదొక జ్యోతిర్లింగం. మరి జ్యోతిర్లింగమంటే ఏంటి? అది మనం మామూలుగా చూసే శివలింగం లాంటిది కాదు. ఇది సాక్షాత్తు శివుడి అనంతమైన కాంతి శక్తికి, ఆయన తేజస్సుకి ప్రతీకన్మాట. మొత్తం భారతదేశంలో ఇలాంటివి 12 ఉన్నాయి. వాటిల్లో బైద్యనాథ్ కూడా ఒకటి. అంటే ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు. సరే, ముందుగా ఆ పేరుతోనే మొదలుపెడదాం. బైద్యనాథ్. ఆ పేర్లోనే ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇంతకీ ఆ పేరుకి అర్థమేంటి? అది ఈ ఆలయానికి ఈ గుర్తింపుని ఎలా తెచ్చిపెట్టిందో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. బైద్యనాథ్ అంటే వైద్యులకు అధిపతి, అంటే ద గ్రేట్ హీలర్ అన్మాట. ఈ పేరు శివుణ్ణి సృష్టికర్తగానో లయకారుడుగానో మాత్రమే కాదు, మన శారీరక మానసిక బాధల్ని నయం చేసే ఒక దైవిక వైద్యుడిగా చూపిస్తోంది. అందుకే చూడండి, శతాబ్దాలుగా అక్కడి ప్రజలు మోక్షం కోసమే కాదు, తమ అనారోగ్యాలు తగ్గించమని కూడా ప్రార్థిస్తారు. వాళ్ళ నమ్మకానికి ఇదే కేంద్రం. ఈ నమ్మకం ఈరోజు నిన్న మొన్న పుట్టింది కాదు. దీని మూలాలు వేళ్ల ఏళ్ల చరిత్రలో ఉన్నాయి. పదండి, ఒక టైం మెషీన్ ఎక్కినట్టుగా వెనటి వెళ్ళిపోయి ఈ ఆలయ చారిత్రక వైభవాన్ని ఒకసారి చూసొద్దాం. ఈ ఆలయ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఏకంగా పురాణాల్లో, శివపురాణాల్లాంటి గ్రంథాల్లో దీని గురించి చెప్పారు. ఇక 8వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడం రూపుదిద్దుకోవడం మొదలైంది. మధ్యయుగంలో అయితే ఇది రాజులు, చక్రవర్తులు కూడా తప్పనిసరిగా దర్శించుకునేంత పెద్ద యాత్రా కేంద్రంగా మారిపోయింది. యుగాలు గడిచాయి, పాలకులు మారారు, కానీ ఈ ఆలయ ప్రాముఖ్యత మాత్రం అస్సలు తగ్గలేదు, అలాగే నిలిచిపోయింది. అయితే ఇంత గొప్ప ఆలయం ఇన్ని శతాబ్దాలుగా ఎలా నిలబడగలిగింది? దాని వెనుక ఎంతోమందున్నారు. మొదట్లో పాల, సేన రాజవంశాలు, ఆ తర్వాత దేవఘర్ స్థానిక రాజులు, జమీందార్లు, వీళ్ళందరూ ఈ ఆలయాన్ని పోషించారు. వాళ్ల తర్వాత ధనవంతులైన భక్తులు తమ వంతు సాయమందించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు, ట్రస్టులు ఈ వారసత్వాన్ని కాపాడే బాధ్యతను తీసుకున్నాయి. ఇది ఒక తరతరాలుగా సాగుతున్న పరిరక్షణ యజ్ఞమనమాట. సరే, చరిత్ర సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఈ రోజున బైద్యనాథ్ ఆలయానికి వెళ్తే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఎలాంటి అనుభూతి మనల్ని స్వాగతిస్తుంది? ఈ ఒక్క సంఖ్య చాలు, లక్షలు. అవును, ప్రతి సంవత్సరం శ్రావణమేళ ఉత్సవానికి ఒక్క నెలలోనే లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, అదొక కదిలే విశ్వాస సముద్రం. వందల కిలోమీటర్లు కాలినడకన భక్తితో ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ల నమ్మకానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? ఇక్కడ జరిగే 2 ప్రధాన ఉత్సవాలు భక్తికి 2 వేర్వేరు రూపాల్ని చూపిస్తాయి. ఒకవైపు శ్రావణమేళ, పసుపు రంగు బట్టలు వేసుకున్న లక్షలాది మంది కావడీ యాత్రికులు గంగాజలంతో శివుడికి అభిషేకం చేయడానికి వస్తారు. మరోవైపు మహాశివరాత్రి, ఆ రోజు రాత్రంతా జాగరణ, దీపకాంతుల మధ్య శివనామస్మరణతో ఆలయం దద్దరిల్లిపోతుంది. చూడ్డానికి వేడుకలు వేరుగా అనిపించినా వాటి వెనుకున్న భక్తి మాత్రం ఒక్కటే. అసలు పండుగలనే కాదు, ఇక్కడ ప్రతిరోజూ ఒక పండుగే. ఉదయం, సాయంత్రం ఆ గంటల చప్పుడు, మంత్రాల మధ్య జరిగే హారతిని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆ తర్వాత పవిత్ర జలాలతో, పాలతో శివలింగానికి చేసే అభిషేకం చూస్తుంటే మనసు ఏకదం ప్రశాంతంగా అయిపోతుంది. భక్తులు కూడా స్వయంగా పువ్వులు, బిల్వపత్రాలు సమర్పించి వాళ్ల భక్తిని చాటుకుంటారు. ఒక ఆలయం పవిత్రంగా ఉండటానికి దాని చరిత్ర ఒక్కటే కారణం కాదు, అది ఉన్న ప్రదేశం కూడా చాలా ముఖ్యం. మరి ఈ బైద్యనాథ్ ఆలయం ఉన్న భూమి, అక్కడి వాతావరణం, దాని ఆధ్యాత్మిక శక్తిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఒకవేళ ఈ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే వాతావరణం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ వేసవిలో ఎండలు మండిపోతాయి. వర్షాకాలంలో అంత పచ్చగా చాలా అందంగా ఉంటుంది. కానీ యాత్రకు కొంచెం ఇబ్బంది కావచ్చు. అందుకే దర్శనానికి వెళ్ళడానికి బెస్ట్ టైం ఏదైనా ఉందంటే అది శీతాకాలమే. ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఆలయాన్ని కావాలని కొంచెం ఎత్తైన ప్రదేశంలో కట్టారు. ఎందుకో తెలుసా? అలా కట్టడం వల్ల ఆలయ గోపురం చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది, ఒక దారి చూపే దీపంలాగా. ఇది కేవలం ఆర్కిటెక్చర్ గొప్పదనం కాదు, భక్తుల్ని ఆధ్యాత్మికంగా ఆహ్వానించే ఒక మార్గం కూడా. ప్రతి పవిత్ర స్థలం వెనుక ఒక బలమైన కథ ఉంటుంది కదా, అలాగే బైద్యనాథ్ ఆలయానికి కూడా ఒక పురాణగాథ ఉంది. ఆ కథే ఈ ఆలయాన్ని కేవలం రాతి కట్టడంగా కాకుండా ఒక సజీవ విశ్వాస కేంద్రంగా మార్చింది. మరి ఆ కథేంటో తెలుసుకుందాం పదండి. ఈ కథలో హీరో లేదా విలన్ లంకాధిపతి రావణుడు. ఆయన ఎంత గొప్ప శివభక్తుడంటే తన తపస్సుతో శివుణ్ణే మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా కోరుకుంటాడు. దాన్ని లంకలో పెడితే ఇక తనని ఓడించేవాళ్లే ఉండరని ప్లాన్. కాని శివుడొక కండిషన్ పెడతాడు, లంక చేరేదాకా దీన్ని కింద పెట్టకూడదు అని. ఇక్కడే దేవతలొక స్కెచ్ వేస్తారు. వాళ్ల మాయతో రావణుడు ఆ లింగాన్ని సరిగ్గా ఈ దేవఘర్ అనే ప్రదేశంలో కింద పెట్టేస్తాడు. అంతే, ఆ లింగం అక్కడే భూమిలో స్థిరపడిపోతుంది. అలా రావణుడు తనకోసం తెచ్చుకున్న వరం లోకం కోసం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. చూశారు కదా, బైద్యనాథధామంటే కేవలం ఒక గుడి కాదు, అదొక సంగమం. అక్కడ చరిత్ర, పురాణం, విశ్వాసం, ప్రకృతి అన్నీ వచ్చి కలుస్తాయి. ఈ 4 శక్తులు కలవడమే ఈ ప్రదేశాన్ని ఒక మామూలు పుణ్యక్షేత్రం స్థాయి నుంచి ఒక దైవిక వైద్యశాలగా మార్చింది. చివరగా ఒక్క ప్రశ్న. టెక్నాలజీ, మోడర్న్ మెడిసిన్ ఇంతగా పెరిగిపోయిన ఈ రోజుల్లో బైద్యనాథ్లాంటి ఒక దైవిక వైద్యశాల అవసరమింకా ఉందా? బహుశా సమాధానం ఇది కావచ్చు. సైన్స్ మన శరీరాన్ని నయం చేస్తే, విశ్వాసం మనస్సుని, ఆత్మని స్వస్థపరుస్తుంది. ఈ రెండింటికీ ఉన్న సంబంధం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఏమంటారు?